స్త్రీలు కానీ పూజింపబడతారు, అక్కడ దేవతలు కొలువై ఉంటారు, నివసిస్తారు అని అర్థం. మన పెద్దవాళ్ళు అదే చెప్పారు, ఆడవాళ్ళని గౌరవించండి. కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట నిజంగా గత పాలనలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి నాకు తెలిసైతే ఒక్క ముక్క కూడా అర్థమై ఉండదు. ఇదేంటి అని కూడా అన్న వాళ్ళు ఆశ్చర్యపోవక్కర్లేదు. నిజంగా ఈరోజు ఈ డిబేట్లో ఒక ఉమెన్ జర్నలిస్ట్గా కొన్ని విషయాలు నేను మాట్లాడటానికి చాలా చాలా సిగ్గుపడుతున్నాను. అంటే ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. జనరల్గా జర్నలిజం వచ్చినప్పుడు బాధితుల పక్షాన ఉంటాం డెఫినెట్గా. ఇవాళ సబ్జెక్ట్ కూడా బాధితుల సబ్జెక్టే. కానీ ఒక ఉమెన్ జర్నలిస్ట్గా ఉండి ఇటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ఇటువంటి నీచమైన మాటలు ఏదైతే వైసీపీ మాట్లాడిందో అవి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ షో చేయాల్సి రావడం చాలా బాధాకరంగా ఉంది. అయితే ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ గారి అధికారం అడ్డం పెట్టుకుని ఎటువంటి కీచపర్వానికి తెరతీశారు అన్నది గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో అసెంబ్లీలో సభ్యులు కానీ లేకపోతే మండలిలో సభ్యులు కానీ లేకపోతే రకరకాల అంశాలు లోక్సభ రాజ్యసభ వారు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారికి సంబంధించిన అనేక కీచక పర్వానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అందరూ కూడా ఇట్లాంటి వ్యవహారాల కోసమా మనం వీళ్ళని ఎన్నుకున్నాము, 151 సీట్లు ఇచ్చింది ఇందుకోసమా అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అనేక అంశాలు ఒక సందర్భం కాదు, ఏదో ఒక సందర్భాల్లో ఇలాంటి అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే మరి ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వ్యవహారాలు చూసాం. అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా బయటకు వస్తున్న అంశాలు నిజంగా తలదించుకునేలాగా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన బాగోతాలు, వీళ్ళు నడిపినటువంటి కీచక వ్యవహారాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, ఏకంగా సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ని కూడా తాకేశాయా అన్నంత చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జోరుగా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం రన్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే బలహీనులు వాళ్ళ దగ్గరికి మహిళల సాయం కోసం వెళితే నువ్వు జుట్టు విరబోసుకుంటే బాగుంటావు, చీర కట్టుకుంటే చాలా బాగుంటావు అని బలహీనుల్ని ఒక వాళ్ళ చుట్టూ తిప్పుకునేటువంటి మాటలు స్టేట్మెంట్స్ అనేక సందర్భాలు. నేను ఇక్కడ ఎవరు చేశారు ఎవరు అన్నారన్నది నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. డెఫినెట్గా ఇవి నేను చెప్పంగానే మీకు అందరికీ కూడా గుర్తు వస్తాయి. సో నువ్వు జుట్టు విరబోసుకుంటే చాలా బాగుంటావు, లేకపోతే నీ చీరలో చాలా బాగుంది, నీతో ఇంకో గంటకు పైగా మాట్లాడాలనిపిస్తోంది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యవహారాలు. ఒక దళిత మహిళతో దానపూడి చంద్రశేఖర్ గారు వ్యవహరించిన అంశం కానీ, కోడూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారు అయితే పోక్సో చట్టం కింద జైలుకు వెళ్ళిన వ్యవహారం కానీ, ఇవన్నీ చాలా చాలా చూసాం. అవన్నీ మర్చిపోక ముందే మరి ఇప్పుడు బయటపడుతున్న రోజుకొక వ్యవహారం కూడా ఆంధ్రప్రదేశ్ యావత్తూ కూడా అసలు ఇది వైసీపీ పార్టీనా, అసలు ఏంటిది, వీళ్ళని పాలన చేయమని మనం అధికారం ఇచ్చామా, పంచాయతీలు చేయడానికి వీళ్ళు ఇలా చేశారా, మహిళలతో బలహీనులతో వాళ్ళు ఇట్లా ఆడుకోవడానికా మనం అధికారం ఇచ్చేది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఘటన ఏమిటంటే ఏకంగా బాలీవుడ్ నటిని వీళ్ళు ఏ స్థాయిలో టార్చర్ చేశారు అన్న అంశం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అదేంటంటే ఏపీలో ఒక పారిశ్రామికవేత్త కొడుకుతో బాలీవుడ్ నటి చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఆ వ్యవహారం సాగింది. అయితే మరి ఇది నచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్త వైసీపీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వాళ్ళు ఈ పంచాయతీకి దిగడం, ఏకంగా పోలీసులను ఇందులోకి లాగేయడం, ముందు ₹1,00,00,000 ఇస్తాం తర్వాత 5 కోట్లు ఇస్తామని బేరం పెట్టడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మేము చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నాం, వాళ్ళకి పెళ్లి చేస్తామని అంగీకారం చెప్పినా ఇక్కడి నుంచి ఏకంగా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని టార్చర్ చేసిన వైనం, వినకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత చర్చనీయాంశమైందంటే మాట విననందుకు ఒక ₹5,00,000 ఒక ఫేక్ కేసు నమోదు చేసి బెదిరించారని చెప్పి ఏకంగా ఎటువంటి సెక్షన్స్ పెట్టారంటే 384, 385, IPC 386, 388, 420, 467, 468, 471, రెడ్ విత్ 120B కింద ఇన్ని సెక్షన్లు కేసులు నమోదు చేసి ఏకంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టి ఇక్కడి నుంచి ఏకంగా బాంబే పారిపోయేలాగా చేశారు. సరే, బాధితులు ఇప్పటికీ బయటికి రావడానికి భయపడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటని. చాలామంది దీన్ని సుమోటోగా తీసుకుని ఆ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతున్న అంశం. అంటే ఏపీలో ఎటువంటి వ్యవహారాలు ఎటువంటి స్థాయిలో జరిగాయి అనేది ఇది ఒక బయటపడిన తాజా ఉదంతం. దీనికి 3 రోజుల ముందు కూడా అనంతబాబు వ్యవహారం చూసాం.
ఆ వీడియో ఎంత రచ్చరచ్చ అయిందనేది చూసాం. దానికి అనంతబాబు ఇది కనీసం కావాలనే చేశారు, వాళ్ళు నన్ను డబ్బులు డిమాండ్ చేశారు, 6 నెలల నుంచి తతంగం జరుగుతోంది అని అంటే 6 నెలల క్రితం మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంటే ఉంది, టీడీపీ గవర్నమెంట్ లేకపోతే కూటమి గవర్నమెంట్ లేదు, వైసీపీ గవర్నమెంటే ఉంది. అదొకటి. ఇదంతా మర్చిపోకముందు కొంచెం అనంతబాబు ముందుకు అంశానికి వెళితే దువ్వాడ దివ్వెల మాదిరి అంశం అది ఎంత రచ్చరచ్చరైందంటే సోషల్ మీడియా నుంచి ఏ మీడియా ఎన్ని చూసినా ఇవే అంశం. ఇవి కాకుండా ఇక ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్, విజయసాయిరెడ్డి గారి వ్యవహారం అయితే దేశం అంతా అల్లరైంది, రచ్చయింది. అంటే అసలు ఏకంగా ఏపీని దాటి బాలీవుడ్ లేకపోతే ఇంకేమన్నా ఉన్నా ఇంకా అంటే అటు అసెంబ్లీ, మండలి, లోక్సభ, రాజ్యసభ సభ్యులే కాకుండా మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్లు పింఛన్లు ఇచ్చిన ఆడవాళ్ళను వేధించిన అంశాలు చూసాం మనం. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్